వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు, కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చలు. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పాం. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్న జగన్. ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలపై చర్చ. ఈ నెల 28న జనసేన టీడీపీ సభ. ఉమ్మడి ప్రణాళిక వెల్లడిస్తామన్న నాదెండ్ల. లాస్యనందిత మృతదేహానికి కేసీఆర్ నివాళి. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా శంభు సరిహద్దుల వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో రైతు సంఘాల నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణపై రైతులు చర్చించనున్నారు. ఈ నెల 26వ తేదీన అన్ని జాతీయ రహదారులపై రైతులు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో కనౌరి వద్ద చోటు చేసుకున్న రైతు మరణంపై హర్యానా ముఖ్యమంత్రి, హోంమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటిస్తున్నారు. మరోవైపు ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో మహాపంచాయతీలో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాలు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020-21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ఢిల్లీ చలోలో పాల్గొనడం లేదు. కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా శంభు సరిహద్దుల వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో రైతు సంఘాల నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణపై రైతులు చర్చించనున్నారు. ఈ నెల 26వ తేదీన అన్ని జాతీయ రహదారులపై రైతులు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో కనౌరి వద్ద చోటు చేసుకున్న రైతు మరణంపై హర్యానా ముఖ్యమంత్రి, హోంమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటిస్తున్నారు.
మరోవైపు ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో మహాపంచాయతీలో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాలు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020-21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ఢిల్లీ చలోలో పాల్గొనడం లేదు. లాస్యనందిత తలకు బలమైన గాయం కావడంతోనే అక్కడికక్కడ మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. థైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. లాస్యనందిత తలకు బలమైన గాయం కావడంతోనే అక్కడికక్కడే మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. థైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్. రోజు యాక్సిడెంట్ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించారు. ఒక పోస్ట్ మార్టం సంబంధించి చూస్తే షార్ట్ ఒపీనియన్ కూడా సంబంధించి డాక్టర్ కూడా ఇచ్చారు. అయితే ఒక షార్ట్ ఒపీనియన్ లో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అంతేకాకుండా కారు ఎక్కువ స్పీడ్ గా నడపడము, దాంతో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా తల వెళ్లి ఆ కారుకు సంబంధించిన అద్దానికి చాలా బలంగా ఢీకొట్టింది. దీంతో హెడ్ ఇంజరీ కూడా అయింది. తలకు తీవ్రంగా గాయాలు కావడము, ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలిసింది. అంతేకాకుండా ఆ యొక్క ఎముకలు కూడా తల భాగం నుంచి వెనక సంబంధించిన కొంత ఎముకలు కూడా పూర్తిగా నిజాయని చెప్పి కూడా దీనికి సంబంధించి బాగా దెబ్బతిన్నాయని చెప్పి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారు. అంతేకాకుండా కొన్ని చోట్ల ఒక ఎముకలు కూడా పూర్తిగా వెళ్ళిపోయాయన్నట్టుగా దీనికి సంబంధించి ఒక షార్ట్ ఒపీనియన్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్లు కూడా తెలిపారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క ప్రమాదం మాత్రము సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ఇంత పెద్దగా ప్రమాదం చోటు చేసుకుందనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క యాక్సిడెంట్ తర్వాత దీనికి సంబంధించి ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే ఆమె పక్కన ఉన్నారో అతనికి మాత్రం తీవ్ర గాయాలయ్యి సంబంధించి అతను హాస్పిటల్ కు తరలించారు. ప్రజెంట్ చికిత్స కూడా చేయిస్తారు. అయితే ఒక విషయం తెలుస్తున్న కుటుంబ సభ్యులు కావచ్చు, వివిధ రకాలకు సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కూడా నివాసానికి కూడా చేరుకున్నారు. నివాసానికి చేరుకొని ఒక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. లాస్యనందిత తలకు బలమైన గాయం కావడంతోనే అక్కడికక్కడే మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. థైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు.
थोड़ा थोड़ा లాస్యానందిత తలకు బలమైన గాయం కావడంతోనే అక్కడికక్కడే మృతి చెందినట్టు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. థైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడించారు. శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యానందిత ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు. లాస్య మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. లాస్యానందిత కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యానందిత ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు. లాస్య మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. లాస్యానందిత కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యానందిత ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు. లాస్య మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. లాస్యానందిత కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఆరోగ్యం బాగుపడాలి అని దగ్గరలో పూజలు చేసిన ఎమ్మెల్యే అనంత లోకాలకు వెళ్ళింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో గల మిష్కిన్ బాబా దర్గాలో రాత్రి 1 గంట సమయంలో పూజలు నిర్వహించడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత వారి కుటుంబ సభ్యులు వచ్చారని దర్గా నిర్వాహకురాలు జహేదా బేగం తెలిపారు. పూజలు చేసుకొని దాదాపు 3 గంటల వరకు అక్కడే గడిపి తిరుగు ప్రయాణం అయ్యారని చెప్పారు. గంట సమయం తర్వాత ఓఆర్ఆర్ రోడ్డుపై కారు ప్రమాదంలో చనిపోయిందని తెలియడంతో తాము బాధపడ్డామని జహేదా బేగం తెలిపారు.
ఆరోగ్యం బాగుపడాలి అని దగ్గరలో పూజలు చేసిన ఎమ్మెల్యే అనంత లోకాలకు వెళ్ళింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో గల మిష్కిన్ బాబా దర్గాలో రాత్రి 1 గంట సమయంలో పూజలు నిర్వహించడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత వారి కుటుంబ సభ్యులు వచ్చారని దర్గా నిర్వాహకురాలు జహేదా బేగం తెలిపారు. పూజలు చేసుకొని దాదాపు 3 గంటల వరకు అక్కడే గడిపి తిరుగు ప్రయాణం అయ్యారని చెప్పారు. గంట సమయం తరువాత ఓఆర్ఆర్ రోడ్డుపై కారు ప్రమాదంలో చనిపోయిందని తెలియడంతో తాము బాధపడ్డామని జహేదా బేగం తెలిపారు. రాత్రి వాళ్ళ అక్కళ్ళు వాళ్ళ చుట్టాలు వచ్చిండ్రు. ముందు వచ్చిన తర్వాత ఇంటి చికెళ్ళి ఈమె ఎమ్మెల్యేనంట మాకు తెలియదు. వాళ్ళ అక్కళ్ళు చెప్పారు మా చెల్లెలు ఎమ్మెల్యే ఉంది అంటారు. వచ్చిండ్రు, కూర్చున్నారు, అగరబత్తీలు నిమ్మకాయలు తెచ్చి పెట్టుకున్నారు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, దేవునికి స్వీటు పాకాలు ఇచ్చిండ్రు, కూర్చున్నారు, మళ్ళీ వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చిరమ్మా? వాళ్ళ అక్కళ్ళు ముందు వచ్చిండ్రు, చెల్లెలు ఎంట చిరికిళ్ళు వచ్చేది 12 కావచ్చు. ఎప్పటి వరకు ఉన్నారు వాళ్ళు 3-4 గంటల వరకు కూర్చున్నారు. 12 వచ్చి ఇక అప్పుడు వెళ్ళిపోయిండ్రు. కానీ ఉండేరా వాళ్ళు? అవును, వెళ్ళిపోయిండ్రు. 12 వచ్చి 2-3 గంటలకు పోయిండ్రు. ఉండి 3-4 కావచ్చు ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు. వాళ్ళు సంవత్సరం వస్తారా వాళ్ళు? ప్రతి సంవత్సరం రారు, ఇప్పుడే వచ్చారు కొత్తగా వచ్చారా? అంటే దర్గా ఉన్నదంటే అని వాళ్ళు ఎవరు చెప్పిండ్రు వాళ్ళు, కాబట్టి మాకేం తెలియదు. వాళ్ళు వచ్చారు. ఇక హెల్త్ బాగాలేదంటని, ఆమెకు ఎమ్మెల్యేకి హెల్త్ బాగాలేదంటని వాళ్ళ అక్కళ్ళు ముందు వచ్చింది. వాళ్ళ మేడం అనే ఆమె ఇంటి చిక్కింది వచ్చి. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు రాజకీయ రాక్షసుడని, 100 సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువగా ఉందని అన్నారు. ఒంగోలులో అర్హులైన లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పేదలందరికీ మంచి జరుగుతుంటే చంద్రబాబులో అసూయ మొదలైందని విమర్శించారు. అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తుంటే కులమతాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లాడని, ఎస్సీ ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని దళితులను అవమానించాడని మండిపడ్డారు. అంటూ ఉంటే, మనం సిద్ధమంటూ ఉంటే, మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే, ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం. పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది, 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.